వేదవతితో ఎదురింట్లో ఉన్న ఆవిడ మాట్లాడుతూ, నర్మద ఎవరైనా మీ ఇంటి జోలికి వస్తే అస్సలు ఊరుకోదు అని వేదవతితో చెప్తూ ఉంటే, వేదవతి ఆ మాటలకి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఎదురింట్లో ఆవిడ ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంటికి తగ్గ కోడలు నర్మద అని చెప్పగానే వేదవతి అవును గడుసుదే అని మురిసిపోతూ ఉంటుంది. ఇక నర్మద నిన్న శ్రీవల్లి వాళ్ళ అమ్మ వచ్చి ఇచ్చిన వార్నింగ్కి శ్రీవల్లి వాళ్ళ అంతు తేల్చడం కోసం శ్రీవల్లి వాళ్ళు ఇంట్లో ఉండి డ్రామా ఆడిన ఇంటికి వెళ్తుంది. అక్కడే గేటు మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి ఇంటి ఓనర్‌తో మాట్లాడుతుంది. ఇంటి ఓనర్ హలో చెప్పండి అనగానే గేటు మీద ఉన్న నంబర్ చూసి కాల్ చేశాను అని అంటుంది. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అవునండి ఇల్లు కావాల్సిన వాళ్ళకి అద్దెకిస్తూ ఉంటాను అని అనగానే నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా షాక్ అయ్యి అదేంటి ఇల్లు భాగ్యలక్ష్మి వాళ్ళది కదా అని అంటారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అదేం కాదమ్మా వాళ్ళకి ఇల్లు కావాలంటే అద్దెకిచ్చాను 30,000 ఇవ్వాలి అవి కూడా ఎగ్గొట్టారు అని చెప్తాడు. అప్పుడు ఇక వేదవతి ఈ విషయం మొత్తం నర్మద వేదవతికి చెప్తుంది. వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లితో మీ అమ్మా నాన్న ఎక్కడున్నారమ్మా ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది శ్రీవల్లిని. అప్పుడు శ్రీవల్లి అవునత్తయ్య ఇంట్లోనే ఉన్నారు అని చెప్పగానే నర్మదాతో వేదవతి ఇంట్లోనే ఉన్నారట అని చెప్పగానే శ్రీవల్లి ఈ విషయం మొత్తం విని షాక్ అవుతుంది. అప్పుడు నర్మద అవునా శ్రీవల్లి అక్క ఒకసారి బయటికి రమ్మను మీ అమ్మా నాన్నని అని అనగానే శ్రీవల్లి ఏంటి ఏం జరుగుతుంది అని ఒక్కసారిగా ఆగి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీవల్లి గుట్టు మొత్తం నర్మద బయట పెడుతుందో లేదో అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్